ఇక ఆర్టీసీ షురూ చేసిన వజ్ర బస్సులు మస్తుగున్నాయంటున్నారు ప్రయాణికులు. ఇన్ని రోజులు బస్సు ఎక్కేందుకు ప్రయాణికులే బస్ స్టాండ్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరమే లేదిగా. కొత్తగా వచ్చిన ఈ మినీ బస్సులు నేరుగా కాలనీలకే వచ్చి జనాన్ని ఎక్కించుకుంటున్నాయి. వజ్ర బస్సులు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా నడుస్తున్నాయి, వీటి మీద జనం ఏమనుకుంటున్నారో ఓ పారి చూద్దాం. ఆర్టీసీ కొత్తగా తీసుకొచ్చిన వజ్ర బస్సులు రోడ్డెక్కినాయి. హైదరాబాద్ కెళ్లి వరంగల్ పోయేటందుకు మొత్తం 30 బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్ లా 4 రూట్లు, వరంగల్ లా 3 రూట్లల్లా ఈ బస్సులు తిరుగుతాయని ఆఫీసర్లు చెప్తారు. అట్లనే హైదరాబాద్ కెళ్లి నిజామాబాద్ కు 18 బస్సులు నడిపిస్తున్నారు. ప్రధాన వరంగల్కి వెళ్ళడానికి 4 ప్రధానమైన రూట్లు అంటే కూకట్పల్లి నుంచి మియాపూరు, ఎస్ఆర్ నగరు, లకడికాపూలు ఇట్లా వచ్చేసి ముప్పలెక్స్ రోడ్ నుంచి వెళ్ళేటట్టుగా ఒక రూటు. అదేవిధంగా మైదీపట్నం నుంచి ఒక రూటు, సరూర్ నగర్ నుంచి దిల్సు నగర్ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి ఒక రూటు, తర్వాత ఏస్రావు నగర్ నుంచి ఈసీఎల్ ఎక్స్ రోడ్డు, నాచారము ఇట్లా అప్సిగూడ నుంచి ఒక రూటు. ఇట్లా 4 ప్రధానమైనటువంటి రూట్లు మనం సర్వే చేసి ఇక్కడ పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి ఈ 4 ప్రధానమైన రూట్లలో మనము రూట్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో కూడా 3 ప్రధానమైనటువంటి రూట్లు. వరంగల్ రైల్వే స్టేషన్ ఇంతవరకు హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ డైరెక్ట్ పోవడానికి ఫెసిలిటీ లేదు. దీని ద్వారా కల్పించడం జరుగుతుంది. పట్నంలో పెద్ద బస్టాండ్లకు పోకుండానే జనం ఎక్కువ తిరిగే రూట్లలో వీటిని అందుబాటులో ఉంచారు ఆఫీసర్లు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన కాలనీలకే వచ్చి జనాన్ని ఎక్కించుకుంటాయి. వరంగల్కు 300, నిజామాబాద్కు 350 రూపాయల టికెట్ పెట్టిరు. అరగంట ముందు వరకు టికెట్ బుక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. 2 రోజుల నుంచి కాదు, 4 రోజులు 8 రోజుల నుంచి 120 డేస్ ముందు నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. అరగంట ముందు వరకు అంటే మనం ఎన్నుకున్న ప్రదేశంలో ఎక్కడైతే బస్సు ఎక్కాలనుకుంటున్నామో, సపోజ్ నేను శివం రోడ్లో బస్సు ఎక్కాలనుకుంటున్నాను అనుకోండి, ఈ శివం రోడ్లో బయలుదేరే టైంకి అరగంట ముందు వరకు ఆ సర్వీస్కి షెడ్యూల్ సర్వీస్లో కాకుండా ఈ వజ్ర బస్సులు అనేది సపరేట్గా కిరాయి కూడా ఇవ్వడానికి ఉన్నాయి. వజ్ర బస్సులు మస్తుగున్నాయంటున్నారు జనం. కాలనీల దగ్గరికి వస్తుండటంతోటి బస్టాండ్లకు పోయే ఛార్జీలు మిగులుతాయంటున్నారు. అన్ని జిల్లాలకు వజ్ర బస్సులు నడపాలని కోరుతున్నారు. అన్న అయ్యో లగ్జరీ బస్సు ఎట్లయితే అలవాటు పడతామో అట్లాంటి అలవాటు మంచిగా ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా తెలంగాణ వరంగల్ టు హైదరాబాద్ నడిపించినందుకు కృతజ్ఞత. కూలి చేసుకునే వాళ్ళు కూడా ఈ లగ్జరీ బస్సు ఎక్కి హాయిగా ఫీల్ అవుతారు. ఏసీ బస్సులో పోతున్నట్టుగా ఇది సంతోషకరమైన విషయం. ఇది రానున్న కాలంలో ఇటువంటి ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, తెలంగాణ అభివృద్ధి కావాలని మేము కోరుచున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు విరివిగా వీటిని వాడుకుంటారు. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి కావాలని మేము తలంచుకుంటున్నాం. లేకపోతే ఇంప్లిమెంట్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా ఎక్కడైనా వెళ్ళి ఉప్పల్ రింగ్ రోడ్ అక్కడ వెయిట్ చేయడం, చాలా టైం సేవ్ అవుతుంది. చాలా బస్సు కూడా మంచిగా అనిపిస్తుంది, నీట్గా ఉంది బస్సు కూడా. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ బస్సులు నడుపుతున్నా మున్ముందు ఇంకిన్ని సౌలతులు చేస్తామంటారు ఆర్టీసీ ఆఫీసర్లు. ప్రయాణికుల తక్లీఫ్లు తీర్చి ఆర్టీసీని లాభాల బాట నడిపియాలనే వజ్ర బస్సులు తెచ్చినామంటున్నారు. ముఖ్యంగా వారి ఇంటి నుంచి బస్ స్టేషన్ రావడం కానీ, అటుపక్క చేరిన తర్వాత బస్ స్టేషన్ నుంచి వారు ఎక్కడైతే వెళ్ళదలిచారో అక్కడికి వారు వాళ్ళ సొంత వాహనాల్లో వెళ్ళటమో లేకపోతే ఇతర రవాణా సౌకర్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 15 నిమిషాలకు ఒక బస్సు ఈ రకమైన వజ్ర ఏసీ బస్సులు వరంగల్ దిక్కున్నాయి. 20 నిమిషాలకు ఒక బస్సు సుచిత్ర దగ్గర కామన్ పాయింట్ కానీ తీసుకున్నట్టయితే అక్కడ 20 నిమిషాల బస్సు ప్రకారంగా నడుస్తున్నాయి. సో ఈ రకంగా ఈ వెసులుబాటు అనేది కల్పించాము. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా కూడా ఇది విస్తృతంగా ఈ సేవలు అందించడానికి మేము తప్పకుండా కృషి చేస్తున్నాం. నిజామాబాద్ జనాలకు వజ్ర బస్సులు మస్తుగా ఉపయోగపడుతున్నాయి అన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. నగరంలో 4 దిక్కుల నుంచి బస్సులు నడిపిస్తున్నామన్నారు. సర్కార్ కొత్తగా పెట్టిన చిన్న బస్సులను నిజామాబాద్ లా అధికారులతో కలిసి బస్టాండ్లో ప్రారంభించారు. ప్రయాణికులు ముందుగానే దీంట్లో సీట్ బుక్ చేసుకోవచ్చన్నారు రీజియన్ మేనేజర్. ఈ బస్సులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కొత్త టెక్నాలజీ తోటి సౌలతులు చేశారు. ఫంక్షన్లకు కిరాయికి కూడా ఇస్తామంటున్నారు ఆర్టీసీలు.